మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండ్ వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న, ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో. క్యాన్సర్ రోజు రోజుకి బాగా పెరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే మొన్న ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి ప్రాంతంలో దాదాపు 90 కేసుల క్యాన్సర్ ర్యాండమ్గా బయటపడ్డాయట. మరి ఇది జెనెటిక్గా వస్తుంది కదా, 90 మందికి ఒకే ప్రాంతంలో ఎందుకు వచ్చిందంటే ఆబ్వియస్లీ పరిశోధన చేస్తే అర్థమైంది. చుట్టూ ఉండే ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్, అంటే పరిసరాల నుంచి వచ్చే కొన్ని ట్రిగ్గర్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని మరీ నిర్ధారణ అవుతుంది. భయానకమైన విషయం ఏంటంటే మన చుట్టూ మన జీవితంలో, దైనందిన జీవితంలో మనం చాలా హెల్దీ అనుకుంటున్న కొన్ని విషయాలు అత్యంత అన్హెల్దీ అని ప్రూవ్ అయిన స్టడీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా గీతా సురేష్ గారు అని నాకు తెలిసిన ఒక క్యాన్సర్ ఫైటర్, సర్వైవర్, స్టేజ్ 4 క్యాన్సర్ దాకా వెళ్ళి ఇంకా హోప్ లేదు అనే పరిస్థితి నుంచి రికవర్ అయ్యి విజయం సాధించి తిరిగి వచ్చారు. కారణం ఏంటంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్తో తనకుండే ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ శరీరాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ వచ్చారు. దీనికి మూలం ఎవరంటే అందరికీ సుపరిచిత ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్, పర్హాప్స్ ది ఓన్లీ వన్ అండ్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా, ఆయనే డాక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సేనా గారు. ఇలా ఎన్నో విషయాల గురించి ఆయన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. మన చుట్టూ ఉండే టాక్సిన్స్ అండ్ ట్రిగ్గర్స్ ఏంటి తెలుసుకుందాం. భయపడిపోతారు, లిస్ట్ తీసుకుని మీరు సిద్ధంగా ఉండండి. సార్ నమస్కారం. సార్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉండే ఎన్నో ట్రిగ్గర్స్ని మనం కట్టడి చేయకుండా లోపల ఏదో జరుగుతోందని చెప్పి మందేసేస్తే పోదనా? If you can always, but I can just give you the answer, because this has to come like Jai Jawan, Jai Kisan, etla Lal Bahadur Shastri Nara icharu kada, atla janallo digale. Oka manamu pollution tintunam. Pollution can be because of any food, water and air. What water I am carrying is, it's not very perfect amma. At least glass lo pettuna water aithe, but I can go deep dive into that. The second tinaddu is everyone has to start spreading that word. Geeta Suresh gurinchi cheppalante, she was baga etla patient ki cancer diagnosis vaste digipotarante. Oka urdu lo haibat ani word undi, haibat tinoddu, gabra tinoddu. Oka gabra tinoddu, oka pollution tinoddu. I can challenge people, they will not go to doctors like us. అది కండిషన్స్ అప్లై. సో రెండు మేజర్ ట్రిగర్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి, పొల్యూషన్, రెండోది గాబరా, యాంగ్జైటీ అమ్మా. సమ్వేర్ యాంగ్జైటీ ఇప్పుడు ఓన్లీ పేషెంట్ కి లేదు, యాంగ్జైటీ హస్బెండ్ కి ఉంది, ఫ్యామిలీ మొత్తం ఉంది. ఆ యాంగ్జైటీ మన దగ్గర వస్తుంది. మా ప్రొఫెసర్ ఏం చెప్పాడు, హెడేక్ ఫర్ ఎ పేషెంట్ ఈజ్ నాట్ హెడేక్ ఫర్ ఓన్లీ హర్ ఆర్ హిమ్. ఆయన హస్బెండ్ ఆర్ వైఫ్కి వస్తుంది, ఆ తర్వాత చుట్టూ జనాలకి వస్తుంది, ఆ తర్వాత డాక్టర్కి వస్తుంది హెడేక్. సో హీ సేస్ యూ ట్రీట్ హెడేక్ ఇనిషియల్. సందర్భంగా ఒకటి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు సంబడి కమ్స్ ఫర్ ఎ హెడేక్, ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ గివింగ్ సమ్ పెయిన్ కిల్లర్. మైగ్రేన్ది మందులు ఉన్నాయి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ లుకింగ్ అట్ ఏమైనా కాన్స్టిపేషన్ ఉందా వీడికి, బౌల్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, హీ హ్యాస్ గాట్ సమ్ మ్యాగ్నీషియం డెఫిషియన్సీ, ఆ లెవెల్కి చూస్తున్నాం అమ్మా. హీ హ్యాస్ గాట్ సమ్ మైగ్రేన్ ఆర్ ట్రిగర్స్ ఎక్కడ ఉన్నాయి, టైరమిన్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫుడ్స్ తినగానే ఇమీడియట్లీ ట్రిగర్ వస్తుంది. ప్రస్తుతం టైంలో వీఆర్ లేస్డ్ విత్ ఆల్ కెమికల్స్ అండి, అన్ని ఎవ్రీవేర్. ఐఎమ్ లుకింగ్ అట్ మై నెఫ్యూ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు దిస్ వన్. పొద్దుగాల వస్తే ఆఫీస్కి వెళ్ళాలి, వాట్ ఈస్ దాట్, ఏం నడుస్తుంది మామ అంటే ఫాగ్ నడుస్తుంది. So the thing is, people are not aware about where it is coming, and every time he says I have got a headache, I have got migraine. So push కొట్టుకోవడం వల్ల స్ప్రేలు, బాడీ స్ప్రేలు, push we thought it is good for pulmonary asthma and all that. ఇప్పుడు అందరూ అదే ఫాలో చేస్తున్నారు. So the thing is, these chemicals మన దగ్గర లోపల మెటబలైజ్ అయ్యి it is causing lot of side effects అమ్మా. ఇప్పుడు మనం అందరూ వస్తున్నారు, నేను స్మోకర్ కాదు, నేను ఆల్కహాల్ కాదు, నాకు ఇది ఏం లేదు, బట్ ఈ జబ్బు ఎందుకు వచ్చింది? సో దెర్ ఈస్ ఎ రీజన్ అమాంగ్ డాక్టర్స్. వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ వై వీఆర్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నౌ. అంటే ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ బాగా పెరిగిపోయాయి. ఇనఫ్ అమ్మా, దే ఆర్ క్రియేటింగ్ సమ్ బిగ్గర్ డిజాస్టర్స్. సార్, మనం కార్సినోజెన్స్ అని, మీరు క్యాన్సర్ కేసెస్ చాలా సక్సెస్ఫుల్గా
వాళ్ళని బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి Yeah. అసలు మన కార్సినోజెన్స్ అంటే మన చుట్టూ ఉండే ఏమేమి ఉన్నాయి మనం రోజు తెలియకుండా తినేసి కన్జ్యూమ్ చేసి ఐ గివ్ టూ ఆస్పెక్ట్స్ స్వప్న గారు. వన్ ఈజ్ క్యాన్సర్ గురించి ఒక పెద్ద మహానుభావు చెప్పాడు. ఒకటి ఈజ్ హౌ డు ఇట్ ఈస్ ఎ వార్. క్యాన్సర్ అంటే వీఆర్ వేజింగ్ ఎ వార్. మనం యుద్ధంకి వెళ్తున్నాం. యుద్ధంకి ఏం చేయాలి మనము గెలవాలంటే? ఎనిమికి స్మాష్ చేస్తే శత్రువుకి నష్టం చేయాలి. అది కరెక్ట్, అది డెఫినెట్లీ దట్ గుడ్స్. బట్ ద ప్రీవియస్ స్మార్ట్ పీపుల్ వాట్ దే హ్యావ్ టోల్డ్ అస్ దాట్, అరే నువ్వు ఒక కవచం మంచిగా పెట్టుకో. రెండు బాహుబలి ఇస్ ఎ టర్మ్ వీఆర్ యూజింగ్, బట్ వీ స్ట్రెంథన్ యువర్ నీ డిఫెన్స్ మెకానిజమ్స్కి స్ట్రెంథన్ చేయి, బలవంతంగా చేయండి. ఉంటే మనకి అంత కిరికిరి ఉండదు. అవును, ఏమైనా వస్తే కూడా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సమాజంలో ఈ కెమికల్స్ గురించి, వైఫై గురించి, సో మెనీ థింగ్స్ గురించి మనము వీ కెనాట్ కట్ డౌన్ ఎవ్రీథింగ్. నేను రైస్ గురించి ఎక్కువ మాట్లాడతా. రైస్లో క్యాడ్మియం ఉంది, రైస్లో ఇది అవుతుంది. బట్ ఐఎమ్ ఏ బేసిక్ 3 generations ఐఎమ్ హియర్. ఇప్పుడు రాత్రి పూట రైస్ తినలేదంటే నాకు సంతృప్తి కాదు. అవును. సో నేనేం ప్రపోజ్ చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ దాట్ ఒక జనాలకి మనకి ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ సమ్ మెకానిజమ్స్ అంటే ఒక థింగ్స్ ఉంటాయి. చెమట వస్తుంది, గాలి నుంచి పోతుంది, కిడ్నీ నుంచి థింగ్స్ బయట చెడ్డ థింగ్స్ దీని నుంచి డీటాక్స్ మెకానిజమ్స్ ఉంటాయి. కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి, లివర్ ఉంది, కిడ్నీ ఉంది, స్కిన్ కూడా ఉంది, గాలి కూడా ఉంది. దానికి సశక్తం ఎట్లా చేయాలి? యూ ఇంప్రూవ్ దేర్ మెకానిజమ్స్. దానివల్ల మనకి అబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇట్. జ్ఞాపకం చేయండి, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎ సినారియో. ఫ్రెష్ ఇల్లు ఉంటుంది, న్యూ హౌస్, ఇమ్మీడియట్లీ వైట్ వాష్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండ్ యూ ఎంటర్ దేర్, యూ గెట్ కోల్డ్. అవును, బాగా అది సహజంగా జరుగుతుంది. పెయింట్ లో చాలా కెమికల్స్ ఉన్నాయి. టర్పైంటైన్ ఒకటి, లెడ్ ఉంది, ఒకటి క్యాడ్మియం ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు మనము లెడ్ ఫ్రీ, మర్క్యూరీ ఫ్రీ ఇది తీసుకోవాలంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ దట్. సహజంగా లేదు అది. స్మాల్ థింగ్స్ ఇది స్మెల్ నుంచి వచ్చేస్తుంది అబ్బా. ఇప్పుడు కింద అయితే మాస్కిటో కంట్రోల్ అయినా చేసి వెళ్ళిపోతాడు. బట్ దాట్ థింగ్ అవుట్ గ్యాసెస్, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫ్లాట్స్, మన దగ్గర మంచి వెంటిలేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది, అది మొత్తం సక్ చేస్తుంది. మనము హిట్ కాక్రోచ్ కోసం అనుకుంటాము, కాక్రోచ్ చచ్చిపోదు, మనం చచ్చిపోతున్నామా? మనము అదే యువర్ మైటోకాండ్రియా ఇస్ గెటింగ్ హర్ట్ అమ్మా. హౌస్ వైఫ్స్ who are keeping their house very clean, don't take it as a gospel, but who are keeping their things, they are vegetarian, they are not smoking, nothing of that sort. దానిలో టు కీప్ ద కిచెన్ క్లీన్ దే యూజింగ్ లాట్ ఆఫ్ కెమికల్స్ అమ్మా. మనకి ఐడియా లేదు. మనకి డోమెక్స్ నుంచి, ప్రిల్ నుంచి, రైట్, ట్రై టు సీ దట్ మనము ఎవ్రీ 6 months కొన్ని జనాలు పెస్ట్ కంట్రోల్ చేస్తున్నామా? అవును, లేదమ్మా. ఆ పెస్ట్ కంట్రోల్ ఈస్ కాజింగ్ యువర్ క్యాన్సర్. పెస్ట్ కంట్రోల్ అంటే మీరు అనేది ఆ స్ప్రేలా ఇప్పుడు జెల్ పెడుతున్నారు? అది నేను చెప్తాను, జెల్ కూడా నేను చెప్తా చూడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ ఎ డాక్టర్, ఐ వాజ్ నాట్ అవేర్ అబౌట్ దాట్. నేను మా వైఫ్కి చెప్పిన, అరే మనం బయట విల్ గో టు తిరుపతి 2 daysకి వెళ్తున్నాం, 3 daysలో, అప్పుడు దాకా ఇది పెట్టిస్తాము, మనం వచ్చేదాకా ఇది క్లియర్ అయిపోతుంది. ఎక్కడ వెళ్తుంది? ఇట్ విల్ అవుట్ గ్యాస్ ఫర్ ద నెక్స్ట్ 2 years. సో సమ్హౌ మనకి కొన్ని జనాలకి ఇప్పుడు మనం చాలా పేషెంట్ చూసాము. గీత గారు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, ప్లాస్టిక్స్ వల్ల. ఇప్పుడు రీసెర్చ్ కూడా అయిపోయిందమ్మా.